జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి సందేశాన్ని అందించవలసిందిగా వారిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. కొప్పరపు మహాపండిత కవ్యవధానుల పురస్కార సభకు నమస్కారం. ఈ రోజున ఈ వేదిక పైన ఆశీనులైనటువంటి ఉద్దండులందరినీ కూడా చూస్తుంటే ప్రతి కవికి కూడా, ఉన్నవారికి లేనివారికి కూడా ఏదైనా ఒక సభ జరిగితే ఇంతమంది రావాలి. అది ఒక శోభ, భాషకి శోభ, జాతికి అది ఒక సంస్కృతికి ఒక సంకేతం. అటువంటి ఈ మహాసభలో ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కరిస్తూ, కొప్పవరపు కవుల గొప్పతనము నిల్ప దుహిత సుతుడు విజయ దుందుభియగు. దుహిత అంటే కుమార్తె. ఆ కొప్పవరపు కవుల కుమార్తె యొక్క కుమారుడు మాశర్మ గారు. కొప్పవరపు కవుల గొప్పతనము నిల్ప దుహిత సుతుడు విజయ దుందుభియగు. మనుమడొకడు చాలు మాశర్మయగునేని. వేమనన్నాడు, కొమరుడొకడు చాలు గుణవంతుడగునేని విశ్వదాభిరామ వినరవేమ అని. నేనంటున్నాను, మనుమడొకడు చాలు మాశర్మయగునేని మహిని దివిని కీర్తి మారుమ్రోగా. బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టట్లా, వాళ్ళు ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా కూడా వాళ్ళని చూడటంలా కనీసం ఒక కొడుకుగా, కూతురుగా వాళ్ళ తలకాయ బాలు కొట్టి ఆస్తి, ఆ డబ్బులు తీసుకెళ్ళాలి అనేటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. అలాంటి సమయంలో 16 సంవత్సరాలుగా ఒక సాహితీ భగీరథుడులాగా తాత ముత్తాతల్ని తరింపజేయటానికి భగీరథుడు ఎలా అయితే తపస్సు చేశాడో అలా సాహితీ తపస్సు చేస్తూ మహనీయులందరినీ కూడా ఆ వేదికపైకి ఆహ్వానించి ఆ తాతల పురస్కారాన్ని సమర్థులైనటువంటి వాళ్ళకి అందిస్తూ సమున్నతమైనటువంటి గౌరవాన్ని కలిగిస్తూ విఘ్నులు రసజ్ఞులైనటువంటి వారిని ఆహ్వానించి ఇంత పరమాద్భుతంగా 16 సంవత్సరాలుగా సభ చేస్తున్నాడంటే మాశర్మ గారు సంపూర్ణమైనటువంటి మానవత్వము, కృతజ్ఞత మూర్తీభవించినటువంటి ఒక వంశాంకురమైన. దీంట్లో వంశంలో వంశోద్ధారకుడు అంటే ఏమిటంటే మనకన్నం పెట్టేవాడో మన పేరు నిలబెట్టేవాడో కాదు, మన పేరు నిలబెట్టే కొడుకుని కనేవాడు. ఒక్కసారి అందరూ ప్రశ్నించుకుంటే నా మనవడు మాశర్మలాగా ఉంటాడా అని అసలు అది కోరుకోవాలి మనం భగవంతుణ్ణి. మా అబ్బాయి బాగుండాలి, వాడు నన్ను చూడాలి, అయితే వాడు ప్రయోజకుడు అవ్వాలని కాదు, నా మనవడు బాగుండాలి అని. మనవడు బాగుండేటట్టయితే తప్పకుండా కొడుకు బాగుంటాడు, వీడి నుండే కూడా ఆ మనవడు వస్తాడు. కనుక మొట్టమొదటగా మాశర్మ గారిని అభినందిస్తున్నాను.